అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే పాత సంవత్సరానికి అయితే వీడ్కోలు అయితే పలుకుతుంటారు. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ కావచ్చు, అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి అయితే దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా 31st వేడుకలు అయితే నిర్వహించుకోవాలని అయితే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలైతే ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే మనం అయితే ఉన్నాము. వీరితో అయితే ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం కొంతమంది చూసినట్లయితే కొంత మైనర్ డ్రైవింగ్ కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే ర్యాష్ డ్రైవింగ్తో పాటు కొంత తాగి సైతం వాహనాలు అయితే నడుపుతుంటారు కదా, దీనివల్ల కొన్ని అనర్థాలు సైతం జరుగుతాయని పోలీసులు అయితే ఇప్పటికైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంకా ఏం చెప్తారు 31st వేడుకలకు సంబంధించి? 31st అంటే ఎన్నో వస్తాయి, సంవత్సరం ఇటువంటి 31st ఎన్నో పోయినాయి ఇప్పటి వరకు. కానీ జీవితం అనేది ఒకటే, తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే. 31st వచ్చిందంటే ఇంట్లోనే పార్టీ చేసుకొని మంచిగా హాయిగా తినచ్చు ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే వచ్చే వారికి పోయే వారికి కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు తాగి వచ్చి వీళ్ళకు గుద్దిన ప్రమాదమే, వీళ్ళు పోయి తాగి వాళ్ళకు గుద్దిన ప్రమాదమే. కాబట్టి జీవితం అనేది ఒకటే. ఖచ్చితంగా తాగిన వాళ్ళు మాత్రం బయటకు మాత్రం వెళ్ళకూడదని చెప్పడం జరుగుతుంది. ఇది ఈ విషయం ఇప్పుడే కాకుండా ఎప్పటికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, అయినా మానడం లేదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తాను, చిన్నపిల్లలు మైనరు పిల్లలు కూడా ఇప్పటి వరకు వాళ్ళకు బైకులు ఇస్తే వాళ్ళు తీసుకొని బయట ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు గుద్ది వాళ్ళు వీళ్ళే కాకుండా వాళ్ళని చంపుతారు, ప్లస్ వీళ్ళు చచ్చారు. కాబట్టి పిల్లలకు మాత్రం బండి ఇవ్వద్దు. మైనరు మొన్న కొరటలో ఇదే విధంగా జరిగితే తల్లిని జైలుకు పంపడం జరిగింది, మరి చిన్నపిల్లని కూడా జైల్లోకి పంపడం జరిగింది. కాబట్టి ఇది గమనించుకొని ఇప్పటికైనా పిల్లలను మాత్రం బయటకు వెళ్ళనివ్వద్దు. ఈరోజు ఇంకోటి, పిల్లలు బైక్ మాత్రం పిల్లలకు మాత్రం ఇవ్వద్దని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే కొంతవరకు అయితే పిల్లలు కావచ్చు, అంతేకాకుండా కొంత యువత అయితే కొంత పెడదారిని అయితే పడుతున్నారని చెప్పేసి అయితే ఇప్పటికే కొన్ని నిఘా వర్గాలు సైతం చెప్తున్నాయి. కొంత గంజాయి కావచ్చు, అంతేకాకుండా సిగరెట్ స్మోకింగ్ అంటూ మందు అంటూ సైతం కొంత పార్టీలు అయితే బయటకు వెళ్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే ఏం చెప్తారు, అంతేకాకుండా అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పటికే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. 31st మాత్రం చేసుకునేది ఉంటే ఇళ్లలోనే చేసుకోవాలి తప్ప బయటికి వెళ్ళొద్దు. ఇదే విధంగా యూత్ మన డీజేలు పెట్టి ఎగరడం దుంకడం అంటే రోడ్ల పొంటి కాకుండా ఎన్నో ఒక చోట ఇంట్లో పెట్టుకొని చెప్పి మన డీజే పెట్టుకొని కూడా అక్కడ డ్యాన్స్ అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ బయటికి వెళ్ళినట్టయితే ప్రమాదం జరుగుతుందని చెప్పి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం చూసినట్లయితే రాత్రి 12-1 వరకు సైతం ఇంకా ఎక్కువ అయితే కొంత చూసినట్లయితే సైలెన్సర్ తీసేసి సైతం కొంత సౌండ్ పొల్యూషన్తో సైతం కొంత అయితే రోడ్లపై అయితే రయ్యి అయితే పరుగులు అయితే తీస్తున్న పరిస్థితి సైతం మనం అయితే చూస్తుంటాం కదా. ఇంకా ఏం చెప్తారు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా యువతకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఇంకా ఏం చెప్తారు సార్? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారు చెప్పినట్టు కొత్త సంవత్సరం అనేది మన జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి, కానీ జీవితం అనేది చాలా అమూల్యమైనది. అది పోతే మాత్రం తిరిగి రాని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన ఎంజాయ్ అనేది ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన ఇంటి పట్టునే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా 18 సంవత్సరాలు నిన్న యువకులు కానీ ఎవరికే కానీ ఈ అతి ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే చేష్టలు మనం ఎప్పుడు కూడా చేయరాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కలలు పెట్టుకొని వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకోవాలన్న దృష్టితో ఉన్నా కూడా ఈ పిల్లలు వాళ్ళ క్రమశిక్షణలో కానీ వాళ్ళు పెంచిన విధానంలో కూడా తల్లిదండ్రుల పట్ల లోపం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి మండల కేంద్రంలో, గ్రామాలలో కూడా పిల్లలకు క్లాస్ ఇచ్చి ఒకటి సబ్జెక్ట్ అనేది నేర్పిస్తే వాళ్ళకు కూడా భయం భక్తులు ఉంటాయని చెప్పి సందర్భంగా మేము ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే పాఠశాల నేపథ్యంలో అయితే ఉపాధ్యాయులకు సంబంధించి ఏం చెప్తారంటే విద్యాబుద్ధులు నేర్పాల్సింది అయితే గురువులే, కాబట్టి ముందు అయితే విద్యార్థుల నుంచి మొదలు కావాలి. కాబట్టి ప్రస్తుతం అయితే ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఉపాధ్యాయులు అనేది గురువులు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి విద్యార్థులను తీర్చిదిద్దే భాగంలో వాళ్ళది పెద్దన్న పాత్ర. కాబట్టి విద్యార్థుల పట్ల అవగాహన కలిగి ఉండి
వాళ్ళకు లోక జ్ఞానం అటువంటిది, బయట సమాజం మీద ఏం జరుగుతున్నాయన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇచ్చేస్తే దేశభక్తి ఏంది, సమాజం ఏంది, కుటుంబ నేపథ్యం ఏంది, మానవత విలువలు ఏంది అనేది కూడా నేర్పిస్తే ఈ పిల్లలకు ఇప్పటి నుంచే ఆ మైండ్లో ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా పాఠాలు చెప్పుడు ఎంత అవసరమో జీవితంలో కూడా క్రమశిక్షణ అనేది కూడా తల్లిదండ్రులు తర్వాతనే ఉపాధ్యాయులు కాబట్టి పెద్దన్న పాత్ర కాబట్టి, ఎందుకంటే ఈ విద్యార్థులే దేశానికి పురోగతులు కాబట్టి ఆ దిశ కూడా ఉపాధ్యాయులు కూడా చిన్నప్పటి నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే సార్, చెప్పండి. 31st వచ్చిందంటే పక్షం రోజుల ముందు నుంచి అయితే ప్లాన్ అయితే చేస్తుంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా చేయాలి అంటే ఏర్పాట్లకు సంబంధించి చేస్తుంటారు. ఇంకా ఏం చెప్తారు 31st సంబంధించి? ఓకే, 31st రోజు ఎవరైనా అని మద్యం ఇంట్లోనే తాగాలి. బయటకు వెళ్ళి తాగడం వల్ల ఎన్నో కుటుంబాలు విషాదానికి గురి కావడం జరుగుతుంది. కొత్త సంవత్సరం రోజు తాగినవాడు కాకుండా 2 కుటుంబాలకు విషాదకరంగానే ఉంటుంది. కాబట్టి ఎవరు తాగినా ఏం చేసినా అని 31st రోజు ఎంజాయ్ చేయండి. రాత్రి 12 గంటల వరకు టపాసులు కాలవడం అవి చేయొచ్చు, కానీ అతిగా తాగి ఇరు కుటుంబాలకు అంటే తాగినోడు ఒక్కడే పడాడు కాబట్టి ఇరు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా కొత్త సంవత్సరం కొత్త జీవితాలు కొత్తగా ఉండాలని చూసుకోవాలి, కానీ కుటుంబాలలో విషాదం కలగకుండా చూడాలని పబ్లిక్ను కోరుతున్నాను. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం చూసినట్లయితే ప్రమాదాలు జరగడం అంటే ఏ బస్సు గుద్దడమో కారు గుద్దడమో కాదు, ఒక కుటుంబం రోడ్డున పడడం అనేది ఒక సినీ గేయ రచయిత చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే 31st సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కొంత రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి అయితే ఇంకా ఏం చెప్తారండి? ఈరోజు రోడ్ల మీద 31st అనేది చిన్న పిల్లల కాంచెల్లి పెద్దలు సుధా పాల్గొంటారు కాబట్టి 31st అనేది అసలు మనం జరుపుకోవద్దు. ఇది తెలుగు సంవత్సరం కాబట్టి ఉగాది మనకు తెలుగు సంవత్సరం, దీన్ని కొత్తగా సంవత్సరం అంటే ఉగాది నూతన సంవత్సరం కాబట్టి మనం ఉగాది గ్రాండ్గా జరుపుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, అన్ని ఇట్లలో పాల్గొనాలి, ముగ్గుల పోటీలలో కానీ వెళ్ళాలి. కానీ ఈ తాగి డ్రైవింగ్ చేస్తే ఇంట్లో తల్లిదండ్రికి ఇబ్బంది, రోడ్డు వస్తే దోస్తులు అల్లీలు హంగామా చేసుడు, బాక్సులు పెట్టడం అనేది ఈ కాంచె బంద్ చేయాలి. ఎందుకంటే మన 31st అనేది ఓడో ఇంగ్లీష్ రోడ్ పెట్టిందని మనం 31st ఆరంభాలు చేసుకుంటున్నాం. దీన్ని ముందు దీన్ని పక్కకు పెట్టి మనం సంవత్సరం అనేది తెలుగు సంవత్సరం అనేది ఉగాది దాన్ని పూసుకొని వైభవంగా చేసుకొని మంచి పండుగ వాతావరణంలో నెరవేర్చాలని మా యొక్క అభిప్రాయం. ఓకే, ప్రస్తుతం మనం చూసినట్లయితే 31st సంబంధించి అయితే భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. కొంతమంది చెప్తున్నారు 31st అయితే మన సాంప్రదాయం అయితే కాదు, మనకైతే సంబంధించి అయితే ఉగాది తెలుగు వారి సంబంధించి అయితే కొత్త సంవత్సరం అప్పుడైతే మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ఇప్పుడైతే ఇంగ్లీష్ వారు ఏర్పాటు చేసింది కాబట్టి మనమైతే దీనికి అవాయిడ్ చేయాలని అయితే కొంతమంది సూచిస్తున్నట్టే మరికొంతమంది అయితే చెప్తున్నారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, లేని పక్షంలో అయితే కటకటాలకు పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి అయితే కొంతమంది అయితే సూచిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అయితే మొన్న రుద్రాంగికి సంబంధించి అయితే ఒక విద్యార్థి అయితే మైనర్ బాలుడు అయితే వాహనం నడిపి ఒక వృద్ధుడిని అయితే చంపడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అయితే తనైతే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారి కుటుంబం అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంటే ఇప్పుడైతే ఈ బాలునికి సంబంధించి అయితే మైనర్ బాలునికి సంబంధించి వారి తల్లి ఇప్పటికే రిమాండ్కి తరలించడం జరిగింది. బాలుని సైతం జువెనల్ హోమ్కి తరలించడం జరిగింది అని అయితే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడపడంలో అయితే వీరైతే హెచ్చరిస్తున్నారు. పోలీసు వారు సైతం ఇప్పటికే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిఘా ఏర్పడైతే ముమ్మరం చేస్తామని ఇప్పటికే పోలీసులు అయితే గట్టి ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి, 31st వేడుకలు అయితే నిర్వహించుకోవాలని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నాం. పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.